Hi students, welcome back to Janit for Aspirants. In this video, I would like to talk about the difference between on and upon or onto. Upon లేదా onto మరియు on మధ్య difference ను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. మనం ఫ్రీక్వెంట్గా వీటి మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అయితే ఈ టాపిక్ని ఈ కాన్సెప్ట్ను మన బుక్ జెనిట్స్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 306 అనే పేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఓకే, మనం వీ హ్యావ్ ఆల్రెడీ టాక్డ్ అబౌట్ ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అండ్ టైమ్. టైమ్ రిలేటెడ్ ప్రిపోజిషన్స్ మరియు ప్లేస్ రిలేటెడ్ ప్రిపోజిషన్స్ మనం ఆల్రెడీ చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాము. అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు అంటే లాస్ట్ 2 వీడియోస్ అండ్ ఈ వీడియోలో మనం ఏమి డిస్కస్ చేస్తున్నాం అంటే ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ ఆర్ మూమెంట్ను మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, నౌవేడేస్ వీఆర్ డిస్కసింగ్ ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ ఆర్ మూమెంట్. ఓకే, సో ఏంటంటే అపాన్ లేదా ఆన్ టు అనేది ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ లేదా మూమెంట్లోకి వస్తుంది. ఇక్కడ 2 ప్రిపోజిషన్స్ ఉన్నాయి కదా, ఆన్ టు ఆన్ అండ్ అపాన్ అని చూస్తే అపాన్ లేదా ఆన్ టు అనేవి ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ ఆర్ మూమెంట్లోకి వస్తే, ఆన్ అనేది ఎందులోకి వస్తుందంటే ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్లోకి వస్తుందండి. ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్. ఆన్ ఈజ్ నాట్ ఏ ప్రిపోజిషన్ ఆఫ్ మూమెంట్. అంటే ఆన్ అనేది ఒక మూమెంట్ను ఇండికేట్ చేసే ప్రిపోజిషన్ కాదండి. అపాన్ లేదా ఆన్ టు అనేది ఏంటంటే మూమెంట్ని ఇండికేట్ చేసే ప్రిపోజిషన్ అండి. సో ఈ విధంగా కొంత డిఫరెన్స్ ఉంది, మనం చెక్ చేద్దామండి. వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, డు నాట్ స్కిప్ దిస్ వీడియో ఎనీవేర్, వాచ్ ఇట్ కంప్లీట్లీ. ఓకే, మొత్తం నీట్గా చూడండి, ఎందుకంటే మాట్లాడే ప్రతి మాట మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఆన్ టు, అపాన్, అపాన్ లేదా ఆన్ టు, అపాన్ లేదా ఆన్ టు. ఇక్కడ చూడండి, ఆన్ టూలో 2 ఉంది చూసారండి, ఆన్ టూలో 2 ఉంది. నెక్స్ట్ ఇన్ టు డిఫరెన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఇన్ టూలో 2 అని ఉంది కదా, ఇన్ టూలోని 2 అనే ప్రిపోజిషన్ ఉంది కదా. చూడండి, 2 అనేది ఏం చేస్తుందంటే మూమెంట్ని ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు హైదరాబాద్ 2. ఇట్ ఇండికేట్స్ ద మూమెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు దట్ డెస్టినేషన్, మీన్స్ అనదర్ ప్లేస్. ఈ విధంగా ఏంటంటే 2 అనేది ఏంటంటే మూమెంట్ని ఇండికేట్ చేస్తుంది. షీ గోస్ టు ద స్కూల్, షీ వెంట్ టు ద స్కూల్, హీ వెంట్ టు ద చర్చ్. ఈ విధంగా ఏంటంటే 2 అనేది మూమెంట్ని ఇండికేట్ చేస్తుంది. సో ఈ 2 ఉన్న ప్రతి ప్రిపోజిషన్ కూడా ఏంటంటే మూమెంట్ని ఇండికేట్ చేసే ప్రిపోజిషన్. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా. ఆన్ టు కావచ్చు లేదా ఇన్ టు కావచ్చు. ఈ ప్రిపోజిషన్స్ ఏంటంటే ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్. ఒకసారి ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ లేదా మూమెంట్ ఒకసారి నేను గుర్తు చేసుకుని మీకు చెప్తాను చూడండి. 2 చెప్పాను, 2 వర్డ్స్ చెప్పాను. నెక్స్ట్ అలాంగ్, అక్రాస్, త్రూ, ఈ వీటిని కూడా ఏంటంటే ఒక వీడియో మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇన్ టు, ఆన్ టు, అపాన్, ఇంకా ఓవర్, అప్, డౌన్. ఇవే మనము సాధారణంగా ఏంటంటే ఈ విధంగా ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం కింద కొన్ని చాలా ప్రిపోజిషన్ డిస్కస్ చేసాము. ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ కింద మనం కొన్ని ప్రిపోజిషన్ డిస్కస్ చేయడం జరిగింది. ఈ విధంగా డిస్కస్ చేయడం వల్ల ఏంటంటే మనకి ప్రిపోజిషన్స్ మీద మంచి అవగాహన వస్తుంది. సో అవగాహన కోసమే ఏ విధంగా సెగ్రిగేట్ చేసి ఒక్కొక్క టైప్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఆన్ అండ్ అపాన్. ఆన్ విషయంకి వచ్చేసరికి, ఆన్ ఈజ్ యూస్ టు ఎక్స్ప్రెస్ ద లొకేషన్ ఆఫ్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. అంటే ఏదైనా ఒక టేబుల్ తీసుకుంటే ఆ టేబుల్ మీద సర్ఫేస్ మీద ఉన్న ఒక దాని యొక్క లొకేషన్ మనం చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, టేబుల్ మీద బుక్ ఉందండి, ఆ బుక్ యొక్క లొకేషన్ టేబుల్ సర్ఫేస్ మీద ఉందని చెప్పడం కోసం ఏంటంటే ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. చూడండి, ఆన్ ఈజ్ యూజ్ టు ఇండికేట్ దాట్ సమ్ వన్ ఆర్ సంథింగ్ ఈజ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ సంథింగ్. ఏదైనా ఒక దాని సర్ఫేస్ మీద సమ్ వన్ లేదా సంథింగ్ ఉందని చెప్పడం కోసం ఏంటంటే ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. అంటే ఆన్ ఈజ్ యూజ్ టు టాక్ అబౌట్ ద లొకేషన్ ఆర్ పొజిషన్ ఆఫ్ సమ్ వన్ ఆర్ సంథింగ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. ఓకే, ఏదైనా ఒక విషయం యొక్క దాని మీద ఏంటంటే ఆ సర్ఫేస్ మీద ఒక సమ్ వన్ అనేది సంథింగ్ ఉందని చెప్పడం కోసం మనం ఏంటంటే ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. సింపుల్ అంటే అది మ్యాటర్ ఏం కాదు. ఓకే, ఇక్కడ సంథింగ్ అన్నాం కదా, ఆ సంథింగ్ ఏంటంటే ఆన్ ద ఫ్లోర్ కావచ్చు, ఆన్ ద టేబుల్ కావచ్చు, ఆన్ ద సోఫా, ఈ విధంగా చెప్తాం. ఓకే, ఎగ్జాంపుల్స్, ద క్యాట్ ఈజ్ ఆన్ ద టేబుల్, ద క్యాట్ ఈజ్ ఆన్ ద టేబుల్. హియర్ ఆన్ ఈజ్ ద ప్రిపోజిషన్, ద క్యాట్ ఈజ్ ఆన్ ద టేబుల్, హియర్ ఆన్ ఈజ్ ద ప్రిపోజిషన్. ఇక్కడ టేబుల్ యొక్క సర్ఫేస్ మీద ఇక్కడ సమ్వన్ లేదా సంథింగ్ తీసుకోండి. సంథింగ్ ఈజ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ సంథింగ్ అని చెప్పాం కదా. ఇక్కడ ఈ సంథింగ్ ఏంటంటే టేబుల్ యొక్క సర్ఫేస్ మీద క్యాట్ ఉందని చెప్తాం. ద క్యాట్ ఈజ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద టేబుల్, ద క్యాట్ ఈజ్ ఆన్ ద టేబుల్, ద క్యాట్ ఈజ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద టేబుల్, ద క్యాట్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద ప్యారెట్ ఈజ్ ఆన్ ద రూఫ్, ద ప్యారెట్ ఈజ్ ఆన్ ద రూఫ్. ఓకే,
రూఫ్ మీద ప్యారెట్ ఉందని చెప్తాం. ద ప్యారెట్ ఈజ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద రూఫ్. ఓకే, ద ప్యారెట్ ఈజ్ ఆన్ ద రూఫ్. హీ ఈజ్ ఆన్ ద హార్స్. హీ ఈజ్ ఆన్ ద హార్స్. అతను హార్స్ మీద ఉన్నాడని, ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద హార్స్ అని చెప్తున్నాం కదా. సో ఈ విధంగా ఏంటంటే ఆన్ని జస్ట్ ఏదైనా వస్తువు లేదా యానిమల్ లేదా వ్యక్తి యొక్క లొకేషన్ చెప్పడం కోసం మాత్రమే యూజ్ చేస్తాం తప్ప మూమెంట్ని ఇండికేట్ చేయదు. ఆన్ అనేది మూమెంట్ని ఇండికేట్ చేయదు. ఓకే, సో మూమెంట్ని ఇండికేట్ చేసే వర్బ్ మీరు వాడినప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయకూడదు. మనం అపాన్ లేదా ఆన్ టు యూజ్ చేస్తామని చూద్దాం. అపాన్ ఆర్ ఆన్ టు ఈజ్ యూజ్ టు షో ఎక్స్ప్రెస్ మూమెంట్ టువర్డ్స్ ద సర్ఫేస్ ఆఫ్ సంథింగ్. ఓకే, ఏదైనా ఒక థింగ్ తీసుకుంటే దాని సర్ఫేస్ మీదకి ఏదైనా మూమెంట్ ఈ విధంగా ఉందని సూచించడం కోసం మనం ఏంటంటే అపాన్ లేదా ఆన్ టు యూజ్ చేస్తామండి. ఎగ్జాంపుల్ తీసుకుందాం. టేబుల్ తీసుకుని ఒక సర్ఫేస్ తీసుకోండి. టేబుల్ సర్ఫేస్ ఉంటుందా? ద క్యాట్ జంప్డ్ ఆన్ టు ద టేబుల్ లేదా ద క్యాట్ జంప్డ్ అపాన్ ద టేబుల్ అంటాం. ద క్యాట్ జంప్డ్ అపాన్ ద టేబుల్ అంటే టేబుల్ యొక్క సర్ఫేస్ మీదకి ఒక మూమెంట్, ఒక యానిమల్ ఏంటి లేదా ఏదో ఒకటి ఏంటంటే మూమెంట్ అక్కడ దూకింది అని తీసుకుంటాం. ఓకే, సాధారణంగా ఏంటంటే ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ లేదా మూమెంట్ వాటిని మనము వర్బ్స్ ఆఫ్ మోషన్తో యూజ్ చేస్తాం. అంటే మూమెంట్ని ఇండికేట్ చేసే వర్బ్స్తోనే యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లైంబ్, జంప్, స్టెప్, వాక్. ఓకే, ఈ విధంగా క్లైంబ్, జంప్, స్టెప్, వాక్ అనే వర్బ్స్తో సాధారణంగా అపాన్ లేదా ఆన్ టు యూజ్ చేస్తామండి. హియర్ వీ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్, 3 ఎగ్జాంపుల్స్. ఒకసారి డీటెయిల్గా చూద్దాము. ద క్యాట్ జంప్డ్ ఆన్ ద టేబుల్ కాదు, జంప్డ్ అపాన్ ద టేబుల్. ఓకే, బికాస్ there is movement to indicate movement from one place towards the surface of something. We should use the preposition upon or on. Okay, the cat jumped upon the table. The cat jumped onto the table. Okay, ee vidhanga jumped upon the table, onto the table. The dog jumped onto the sofa లేదా the dog jumped upon the sofa. Okay, sofa మీదకి దుమికిందని. The dog jumped onto the sofa. The dog jumped upon the sofa. Okay, ఇక్కడ ఏంటంటే మనకి నౌన్ ఫ్రేజెస్ ఉన్నాయి కదా, నౌన్ ఫ్రేజెస్ ఉన్నాయి కదా. మనము సాధారణంగా ఏమని చెప్పాము, ఒక ప్రిపోజిషన్ని నౌన్ లేదా నౌన్ ఫ్రేజ్ను ఆ సెంటెన్స్లోని మిగిలిన వర్డ్స్కి కనెక్ట్ చేస్తామని స్టార్టింగ్ డెఫినేషన్ అప్పుడు చెప్పా. ఓకేనా, సేమ్ అదే మనం ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాం. సేమ్ ఇంతేనండి. ఓకేనా, సో ద క్యాట్ జంప్డ్ అపాన్ ద టేబుల్, ద డాగ్ జంప్డ్ ఆన్ టు ద సోఫా. నెక్స్ట్ ద లయన్ జంప్డ్ అపాన్ ద డియర్. ఓకే, డియర్ మీదకి ఏంటంటే లయన్ దుమికింది. సో అపాన్ లేదా ఆన్ టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా వర్బ్స్ ఆఫ్ మోషన్ ఉన్నప్పుడు ఇన్ లేదా ఆన్ యూజ్ చేయమండి. ఇంటూ, అపాన్, ఆన్ టు యూజ్ చేస్తాం. ఓకేనా, అయితే అది ఎన్క్లోజ్డ్ స్పేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సైడ్ ఉందనుకోండి ఇంటూ యూజ్ చేస్తాం. లేదా ఒక సర్ఫేస్ గురించి మాట్లాడుతున్నామో అపాన్ లేదా ఆన్ టు యూజ్ చేస్తాం. సింపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ద క్యాట్ జంప్డ్ అపాన్ ద టేబుల్. ద క్యాట్ జంప్డ్ అపాన్ ద టేబుల్, జంప్డ్ ఆన్ టు ద టేబుల్ అంటే టేబుల్ సర్ఫేస్ మీద ఆగిపోద్ది. ద క్యాట్ జంప్డ్ ఇన్ టు ద రివర్ అంటే రివర్ లోపలికి, రివర్ సర్ఫేస్ మీద అలా ఉండిపోతుంది కదా వాటర్ మీద. జంప్డ్ ఇన్ టు ద రివర్ అంటే రివర్ వాటర్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ ఇంటూ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే సర్ఫేస్ మీద ఉంటుంది కాబట్టి ఆన్ టు లేదా అపాన్ యూజ్ చేస్తాం. అర్థమైంది కదండి. సో ఈ విధంగా అపాన్ లేదా ఆన్ టును వర్బ్స్ ఆఫ్ మోషన్ ఇండికేట్ చేసే వర్బ్స్తో మనం యూజ్ చేస్తాము. ఆన్ అనేది ఏంటి జస్ట్ పొజిషన్ లేదా లొకేషన్ చూపించడం తప్ప మూమెంట్ని ఇండికేట్ చేయదండి. ఓకే, సో వీ షుడ్ నాట్ సే ద క్యాట్ ఈజ్ అపాన్ ద టేబుల్ అని కాదు, ద క్యాట్ ఈజ్ అపాన్ ద టేబుల్ కాదు, ద క్యాట్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద క్యాట్ జంప్డ్ అపాన్ ద టేబుల్ అనేది మనకి ఏంటంటే కరెక్ట్ మీనింగ్ కన్వే చేస్తాయి. ఈ విధంగా కరెక్ట్ ప్రపోజిషన్స్ అని మనం యూజ్ చేయాలండి. ఐ థింక్ యూ హ్యావ్ గాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 థింగ్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ అయితే ఇది ప్రిపోజిషన్ ఆఫ్ మూమెంట్ ఆర్ డైరెక్షన్ కిందకు వస్తున్నాయి. ఈ విధంగా మనకు అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు మనం ఈజీగా క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయొచ్చు. దెన్ వీఆర్ నాట్ లైక్లీ టు మేక్ మిస్టేక్స్. మనం ఏంటంటే మిస్టేక్స్ చేయం కదా. సో చూడండి, మన బుక్ జెనిస్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ను తెలుగు మరియు ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో రాయడం జరిగిందండి. మరియు మాకేమీ ఇంగ్లీష్ రాదు అన్నవాళ్ళు అంటే బేసిక్స్ నుంచి
ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని అడ్వాన్స్డ్ లెవెల్ వరకు, బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు రాయడం జరిగింది. ఈ బుక్లో గ్రామర్ ప్లస్ వొకాబులరీ ఇవ్వడం జరిగిందండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏంటంటే మీరు ఏంటంటే ఫుల్ ప్యాక్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఈ బుక్ చదువుతున్నప్పుడు మీకు 95% పక్కగా అర్థమవుతుంది. ఒకవేళ ఎక్కడైనా మీకు డౌట్ వస్తే నా నెంబర్ కాంటాక్ట్ చేస్తే నేను పక్కాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ బుక్ కావాలనుకున్న వాళ్ళు లేదా ఏదైనా డౌట్ను మీరు క్లారిఫై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఇంగ్లీష్ విషయంలోని 9121378191 అనే నెంబర్ కాంటాక్ట్ చేయండి. పక్కాగా నేను సాయం చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.